వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల నుంచి వరుసగా రీమేక్లే చేస్తున్నాడని ఆయన అభిమానులు ఎంతో అసంతృప్తితో ఉన్నారు. అయితే ఈ రీమేక్ల మధ్య ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే భారీ పీరియాడిక్ చిత్రం మొదలుపెట్టినప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. దీని ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఇది కదా పవన్ నుంచి కోరుకున్నది అంటూ ఎగ్జైట్ అయ్యారు. పవన్ పొటెన్షియాలిటీకి తగ్గ చిత్రమని. దీంతో ఆయన పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపుతారని ఆశించారు. కానీ తర్వాతి రోజుల్లో ఆ ఎగ్జైట్మెంట్ అంతా నీరుగారిపోయింది. సినిమా విపరీతంగా ఆలస్యం అవడం, దర్శకుడు మారడం, రిలీజ్ డేట్లు పదే పదే మారడం, ఇలా అనేక రకాల కారణాలతో హరిహర వీరమల్లుకు హైప్ తగ్గింది. అయితే పవన్ సినిమాల విషయంలో రిలీజ్కు కొన్ని రోజుల ముందు ఎలా ఉన్నా బొమ్మ పడే సమయానికి అంతా మారిపోతుంది. రావాల్సిన హైప్ వచ్చేస్తుంది. వీరమల్లు విషయంలో కూడా అదే జరిగింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసేదే. కానీ టాక్ ఆశించిన విధంగా రాలేదు. ప్రధానంగా ఈ సినిమాకు ద్వితీయార్ధంలో విజువల్ ఎఫెక్ట్స్, పతాక సన్నివేశాలు మైనస్గా మారాయి. సినిమా మీద నెగటివిటీ పెరిగిపోవడానికి అవే ప్రధాన కారణాలు. స్వయంగా పవన్ అభిమానులే ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా రిలీజైన 2 రోజుల తర్వాత సినిమాకు కరెక్షన్లు చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ మెరుగుపరిచారు. కొన్ని బోరింగ్ సీన్లను ట్రిమ్ చేశారు. అలాగే ముగింపు సన్నివేశాల్లో కొంత కోత పెట్టారు. ఈ రీలోడెడ్ వెర్షన్ చూసిన వాళ్లు సినిమా నాట్ బ్యాడ్ అంటున్నారు. అయితే సెకండాఫ్లో వీఎఫ్ఎక్స్ బాగా లేదని, క్లైమాక్స్ తేడాగా ఉందని రిలీజ్ తర్వాత ప్రేక్షకులే చెప్పాలా? రిలీజ్కు ముందు చూసిన టీం సభ్యులకు తెలియలేదా? గత నెల 12నే రిలీజ్ కావాల్సిన సినిమా ఇంకో నెలన్నర వాయిదా పడింది. ఇప్పుడు రిలీజైన 2 రోజులకే కరెక్ట్ చేయగలిగిన వాళ్లు అంతకుముందు దొరికిన నెలన్నర సమయంలో ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. కాస్త ముందే జాగ్రత్త పడి ఉంటే ఇప్పుడీ ప్రయాస తప్పేది. సినిమాకు అంత నెగటివ్ టాక్ వచ్చేది కాదు. రిజల్ట్ చాలా బెటర్గా ఉండేది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.